సరిపోదా శనివారం. నా వరకు ఇట్స్ జస్ట్ ఏ డీసెంట్ వన్ టైం వాచ్ మూవీ. ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్ అండ్ ఇట్స్ ఎంటర్టైనింగ్ విత్ సమ్ రియల్లీ గుడ్ హ్యూమర్ ఎలిమెంట్స్. అయితే సెకండ్ హాఫ్ కొంచెం డిసప్పాయింట్ అయ్యా నేను. స్టోరీ సేమ్ ఓల్డ్ కైండ్ ఆఫ్ సేవియర్ స్టోరీ అయినా మెయిన్ లీడ్ క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఆ లీడ్ క్యారెక్టర్ త్రూ స్టోరీని నరేట్ చేసిన విధానం బాగుంటుంది. అయితే ఫస్ట్ హాఫ్ నరేషన్ కొంచెం ఎంటర్టైనింగ్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ గా బాగానే ఉంటుంది. ఇనీషియల్ ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ లీడ్ క్యారెక్టర్స్ ఇంట్రోతో మూవీ బాగానే స్టార్ట్ అవుతుంది. లీడ్ క్యారెక్టర్ అయిన సూర్య క్యారెక్టర్ ని అండ్ ఆ క్యారెక్టర్ చుట్టూ ఉండే క్యారెక్టర్స్ తో పాటు దయానంద్ క్యారెక్టర్ ని కూడా ఎలాబరేట్ చేస్తూ మూవీ స్టోరీ కొంచెం ఎంటర్టైనింగ్ గా కొంచెం ఇంట్రెస్టింగ్ గా ప్రీ ఇంటర్వల్ వరకు బాగానే వెళ్తుంది. ప్రీ ఇంటర్వల్ టు ఇంటర్వల్ బ్లాక్ బాగుంటుంది. అబ్బా సూపర్ అని చెప్పను కానీ ఇట్స్ అ గుడ్ వన్. అయితే సెకండ్ హాఫ్ నరేషన్ కొంచెం డల్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ ఇనీషియల్ గా మంచిగానే స్టార్ట్ అయినా ఆ తర్వాత నరేషన్ ఫ్లాట్ అయిపోతుంది. మళ్ళా క్లైమాక్స్ ఫైట్ వరకు అంతే. ఇంటర్వల్ బ్లాక్ మనకి సెకండ్ హాఫ్ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేస్తుంది అండ్ సెకండ్ హాఫ్ కోసం మంచి ప్రిమైస్ ని సెట్ చేస్తుంది. బట్ సెకండ్ హాఫ్ లో నరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ రెండు తేడా కొట్టేశాయి. సెకండ్ హాఫ్ ఆల్మోస్ట్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. సెకండ్ హాఫ్ మేజర్లీ బేసెస్ ఆన్ సేవియర్ కైండ్ ఆఫ్ స్టోరీ. బట్ ఆ ఎలిమెంట్ ని క్లైమాక్స్ వరకు పెద్దగా యూజ్ చేయలేదని నాకు అనిపించింది. సెకండ్ హాఫ్ కెన్ బి మచ్ మోర్ బెటర్ అని నా ఒపీనియన్. స్క్రీన్ ప్లే వాస్ ఫైన్. మూవీ రన్ టైం కొంచెం ఎక్కువ అయినా ఎక్కడ పెద్దగా ల్యాగ్ అనిపించలేదు, కానీ పెద్ద ఎక్సైటింగ్ గా కూడా అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో ఓ 10 to 15 minutes కొంచెం ట్రిమ్ చేసి ఉంటే నరేషన్ స్క్రీన్ ప్లే ఇంకా బాగుండేదని నా ఒపీనియన్. యాక్షన్ సీన్స్ ఆర్ గుడ్, బాగున్నాయి. బట్ ఆ యాక్షన్ సీన్స్ క్రియేట్ అవ్వడానికి ఉండే ఎమోషన్ నాకంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు. అంటే యాక్షన్ సీన్ స్టార్ట్ అయ్యే ముందు ఒక హై వస్తుంది కదా, అలాంటి హై మూమెంట్ నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఈ మూవీకి మేజర్ ప్లస్ జేక్స్ బిజాయ్ మ్యూజిక్. బీజే మాత్రం సూపర్ ఉంటుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. దయానంద్ అండ్ సూర్య క్యారెక్టర్స్ ని చాలా బాగా రాసుకుని ప్రెజెంట్ చేశారు. స్టోరీ నరేషన్ కొంచెం తేడా కొట్టిన ఆ రెండు క్యారెక్టర్స్ ని మాత్రం చాలా బాగా ప్రెజెంట్ చేశారు. రైటింగ్స్ ఆర్ ఆల్సో గుడ్ ఇన్ దిస్ మూవీ. వన్ లైనర్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అలానే ఈ మూవీలో డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఓవరాల్ ఇట్స్ ఎ డీసెంట్ వన్ టైం వాచ్ మూవీ ఫర్ మీ. బ్లాక్ బస్టర్ అవడానికి సరిపోదా అంటే సరిపోదు భయ్యా. ఇది ఈ మూవీ పైన నా ఒపీనియన్. ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అంతే. మరి ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి.